What is tense? Tense ante enti? According to the dictionary, tense means time of a verb. పని కాలాన్ని టెన్స్ అంటారు. అంటే ఒక వాక్యము జరిగిందా, జరుగుతుందా, జరగబోయిందా అనేది తెలియాలంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ క్రియాపదం వెర్బ్ యొక్క టెన్స్ని గుర్తు చూసి చెప్తారు. అది మనకి టెన్స్ని బట్టి మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. ఆ వాక్యం అనేది ఏ టెన్స్లో ఉందనేది చెప్తాం అన్నమాట. చాలా ముఖ్యమైనది. ఈ టెన్సెస్ అనేవి 3 రకాలు ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన కాలం, ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయే కాలం. ఈ మూడింటిని కూడా కలిపి మనం టెన్సెస్ అని నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. టైప్స్ ఆఫ్ టెన్సెస్ టోటల్గా మనకి 12 టైప్స్ ఉంటాయి. అంటే ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ 3. ఈచ్ టెన్స్లో 4 సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. టోటల్గా మనకి 12 టైప్స్ వస్తాయి. సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, present perfect continuous tense, the past perfect continuous tense, and finally the future perfect continuous tense. ఈ మాదిరిగా మనకి 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ మనకు కనబడతాయి. ఇన్ ప్రజెంట్ we have 4 situations. దట్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ కానీ ఎస్ కానీ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఈజ్ ద ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. రెండవది కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దానికి స్ట్రక్చరు సబ్జెక్ట్, తర్వాత ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉంటుంది. తర్వాత పార్టిసిపల్ ఆఫ్ ద వెర్బ్ అంటే వెర్బ్కి ఇన్ఫార్మ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ రాజు ఈజ్ రీడింగ్ ఏ బుక్. అట్లాగే పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం. సబ్జెక్ట్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉంటుంది, V3 ఉంటుంది. హ్యావ్ సీన్ హిమ్ ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ టెన్స్ని పర్ఫెక్ట్ అని కలిపి చెప్తే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఈ ప్రజెంట్లో ఉంది కనుక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఏ సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ వెర్బ్కి ఇన్ఫార్మ్ ఉంటుంది. దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ టౌన్ ఫర్ 5 years. ఈ విధంగా మనకి ప్రజెంట్లో 4 కైండ్స్ ఉంటాయి. ప్రజెంట్ సింపుల్, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో కూడా 4 కైండ్స్ ఉంటాయి. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. స్ట్రక్చర్ కూడా సేమ్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టే ఉంటుంది. అయితే అక్కడ బిఎఫ్ ఫామ్ అనేది మారుతుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వచ్చి సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తుంది అన్నమాట. కంటిన్యూస్ టెన్స్లో ఈ హెల్పింగ్ వర్బ్ వజ్ వాటర్ వస్తాయి. ప్రజెంట్ టెన్స్లో అయితే ఈజ్ యామ వస్తాయి. ఈ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చి హ్యాడ్ వస్తుంది. అదే ప్రజెంట్ టెన్స్లో అయితే హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తుంది. ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా హ్యాడ్ వస్తుంది అన్నమాట. అంటే ఓన్లీ మనం టెన్స్ మార్చాలంటే అక్కడ ఉన్నటువంటి బీ ఫామ్ని మార్చితే సరిపోతుంది. స్ట్రక్చర్ మాత్రమే కూడా మార్చాం. ఇందులో మనకి పాస్ట్ టెన్స్ 4 టైప్స్ వస్తున్నాయి. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ థర్డ్ టైప్ ఫ్యూచర్ టెన్స్, దీంట్లో కూడా 4 కైండ్స్ ఉంటాయి. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ విల్ కానీ షెల్ కానీ ఉంటాం. అండ్ బీ కూడా కొన్ని అంటే కంటిన్యూస్ టెన్స్లో విల్ బీ ఉపయోగిస్తాం. ఇవి సేమ్ స్ట్రక్చర్లో మార్పు ఏం ఉండదు. ఓన్లీ హెల్పింగ్ వెర్బ్లో మాత్రమే మార్పు వస్తుందన్నమాట. ఈ మాదిరిగా మనకి 12 టెన్సెస్ ఉంటాయి, 12 కైండ్స్ ఉంటాయి. అన్నీ మనం స్ట్రక్చర్లు బాగా నేర్చుకున్నట్లయితే, స్ట్రక్చర్ బాగా చూసినట్లయితే సెంటెన్స్ని
చాలా ఈజీగా రాయగలుగుతాం, గుర్తించగలుగుతాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈచ్ సిచ్యువేషన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.